వారందరికీ ఉగాది శుభాకాంక్షలండి. నేను డాక్టర్ సునీత గ్రేస్, ఆయుర్వేదిక్ డాక్టర్ అండ్ యోగా కన్సల్టెంట్ ఆల్సో. నేను ఆయుర్ ఆనంద నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని అనుకుంటున్నాను. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సో ఉగాది పచ్చడి మనకు తెలుసు, దాంట్లో ఉన్న రుచుల గురించి తెలుసు. షడ్రుచులు అంటాం. మధుర, ఆమ్ల, లవణ, కట్టు, తిక్త, కషాయ 6 రసాలు ఇందులో ఉంటాయి. సో మన ఫుడ్లో ఉన్న బేసిక్ రసాస్ అన్నీ, మెయిన్ రసాస్ 6, షడ్రుచుల మేళవింపే ఈ ఉగాది పచ్చడి. సో ఉగాది ఎప్పుడు వస్తుంది? మనం చైత్రమాసం అంటే తెలుగు సంవత్సరాది మొదటి మాసం చైత్రం అయితే ఫస్ట్ వచ్చే సీజన్ వచ్చేసి వసంత ఋతువు. వసంత ఋతువులో మొదటి రోజు అంటే చైత్రమాసం మొదటి రోజు శుక్లపక్షం రోజు ఉగాది మనం జరుపుకుంటాం. ఉగాది అంటే మనకు తెలుసు యుగానికి ఒక ఆరంభం, నాంది అని. సో తెలుగు సంవత్సరానికి నాంది అది. సో ఆ రోజు మనం శుభకరంగా ఉండేలాగున ఉగాది పచ్చడి తింటాం. ఇంతవరకు మనకు తెలుసు, కానీ దాంట్లో ఉన్న శాస్త్రీయ గుణాలు, శాస్త్రీయంగా దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది తాగడం మూలాన, అది చేసుకుని అదే రోజు తినడం మూలాన వచ్చే శరీరానికి కానీ ఆరోగ్యపరంగా కానీ వచ్చే లాభాల గురించి నేను మీకు చెప్తాను. సో ఈ షడ్రుచుల్లో మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటి? మధురంలో వచ్చేసి బెల్లం తీసుకుంటాం. ఆమ్ల లవణంలో వచ్చేసి మనం 2 పచ్చి మామిడి, అదేవిధంగా కొత్త చింతపండు, ఈ 2 తీసుకుంటాం. ఉప్పు లవణ రసంలో మనం సైంధవ లవణం, అలాగే కటు రసం కోసం మిరియాలు తీసుకుంటాం. తిక్త కషాయ రస బేస్ చేసుకుని నీమ్ ఫ్లవర్స్ అంటే వేప పూతని తీసుకుంటాం. సో ఈ వసంత ఋతువులో అన్ని చెట్లు కూడా పచ్చ ఆకులతో, లేత చిగుర్లు, పూలతో చాలా పచ్చగా ఉంటుంది. సో ఫ్రెష్గా వచ్చే మనం ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో వాడతాం. సో మామిడికాయ, పచ్చి మామిడికాయ, అలాగే కొత్త చింతపండు కూడా వాడతాం. సో ఈ రసాస్ బాడీలో ఏమి ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. మధుర రసం మనకి శరీరానికి చాలా ఇంపార్టెంట్. ఇది మధుర రసం మూలాన హృదయం అంటే శరీరానికి బలం ఇస్తుంది. సో అందుకని చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అందరూ ఇష్టంగా తినేది స్వీట్స్. సో అందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ మధుర రసం. సో దీనివలన మనకు వచ్చేది బల్యం, పుష్టి. సో ఈ సమ్మర్లో వచ్చే ఏమంటారు డిహైడ్రేషన్ మూలాన శరీరం చాలా, అదిగాక శరీరానికి శక్తి తక్కువ అయిపోతుంది. సూర్యుడు అంటే చలికాలంలో సూర్యుడు శక్తి తక్కువ ఉండి చంద్రుడు బలంగా ఉంటాడు. సో అందరూ డైజెస్టివ్ పవర్ కానీ అన్నీ కానీ మనకి సమంగా ఉండి ఏ ఫుడ్ తిన్నా అరిగించుకోగలిగి శరీరం పుష్టికరంగా తయారవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ ఫుడ్స్లో ఉండే ఎక్స్ట్రా ఏవైతే ఉంటాయో, ఎక్కువ స్వీట్ కానీ, ఎక్కువ ఆయిల్స్ కానీ, ఎక్కువ వీటన్నీ మనం హెవీ డైట్ తీసుకుంటాం కదా, అవన్నీ బాడీలో పేరుకుపోయి డైజెస్టివ్ సిస్టమ్ స్లో అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఎండాకాలంలో ఎండ పెరుగుతుంది ఈ సీజన్లో. సో ఆ ఎండ మూలాన వచ్చే దుష్పరిణామాలు ఏంటి? డిహైడ్రేషన్, ఎక్కువ చెమట పట్టి వంటలో ఉన్న లవణాలు అవన్నీ వెళ్ళిపోతాయి, అది ఎక్కువ లాస్ అవుతుంది. సో ఆ మినరల్ లాస్ని మనం కంపెన్సేట్ చేయడంలో ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. సో శక్తిని ఇస్తుంది, ఇన్స్టెంట్గా మనకి శక్తిని ఇస్తుంది. సో మనం ఏదైనా కొన్ని రాజస్థాన్ ఇక్కడ మనం గమనిస్తే అక్కడ ఇంకా హీట్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు ఇంటికి ఎవరైనా వస్తే మొదట చేసే పని చిన్న బెల్లం ముక్క ఇచ్చి తిన్న తర్వాత వాటర్ తాగమంటారు. సో అది ఒక ట్రెడిషన్, కస్టమ్ లాగా వాళ్ళు ఫాలో చేస్తారు. ఎందుకు? శరీరానికి వచ్చే దుష్పరిణామం ప్రభావాలు ఏవైతే ఉంటాయో, ఎండ అధిక వేడి వల్ల వచ్చే వాటి నుంచి మనం ఇదిలా నివారించవచ్చు. సో చిన్నవి ఇంతకుముందు మన ఊర్లలో ఏం చేసేవాళ్ళు, ఇంటికి రాగానే మజ్జిగ ఇచ్చేవాళ్ళు. ఎండాకాలంలో నీళ్ళు ఇస్తాం, కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తర్వాత తాగడానికి నీళ్ళు లేదా మజ్జిగ ఇస్తాం. సో అలాగే మనం సౌత్ ఇండియాలో కూడా ఎండ ఎక్కువ వేడిమే ఉంటుంది. మనం ఇది కూడా ఫాలో చేస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. సో దీనివల్ల ఐరన్ మనకు తెలుసు, రక్తం తక్కువ ఉన్న వాళ్ళలో బెల్లంతో సంబంధించినవి, నువ్వులు ఇలాంటివి తినిపిస్తాం. సో దాంట్లో మెయిన్ బెల్లం. సో మనకి రక్తహీనతని కవర్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం బలాన్ని ఇస్తుంది, అలాగే శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. సో మళ్ళీ చింతపండు, ఇవి 2 తీసుకుంటే పులుపు, ఈ 2 పులుపుకు సంబంధించినవి. ఇందులో ఫస్ట్ మామిడికాయ గురించి చెప్పుకుంటే, సో మనకి పులుపు గుర్తు రాగానే, మామిడికాయ గుర్తు రాగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి. అంటే అక్కడే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో పులుపు మనల్ని ఏం చేస్తుందంటే
డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంటే జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక్కడ లాలాజలంలో మీకు తెలుసు, లాలాజలంలో ఎంజైమ్స్ ఉంటాయి. సో ఇది చూడగానే ఆ మెడిసినల్ క్వాలిటీస్ ఏదైతే శరీరానికి కావాల్సింది మనకు స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ రెండు కూడా పులుపు రెండు విటమిన్ రిచ్, సి వైటమిన్ రిచ్ ఇంగ్రీడియంట్స్. సో మీ చర్మాన్ని సంరక్షించడంలో ముందుండేవి ఈ పులుపు, ఇందులో ఉండే వైటమిన్ సి. అట్లాగే ఇది హృదయం అంటే హార్ట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ వైటమిన్ సి లేదా ఈ పులుపు సంబంధించింది. అట్లాగే బ్రెయిన్లో ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంటే మన ఆలోచనలు కానీ వాటిని కానీ మంచిగా బ్రెయిన్ యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది. పులుపు డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. అట్లాగే హార్ట్ హెల్త్కి, మన బ్రెయిన్ ఫంక్షన్లో కూడా మెయిన్ ఇది రిచ్ సోర్స్ అనమాట. అట్ ద సేమ్ టైం చింతపండు, కొత్త చింతపండు క్వాలిటీస్ చెప్తే ఇది దీనిలో ఉండే గుణం మూలాన డైజెస్టివ్ పవర్ మనకు తగ్గడం మూలాన, ఎండల మూలాన వచ్చే దుష్ప్రభావం డైజెస్టివ్ పవర్ తగ్గి అట్ ద సేమ్ టైం ఇంటెస్టైనల్ మొటిలిటీ తగ్గి కొంతమందిలో డీహైడ్రేషన్తో కూడా మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. సో వాళ్ళలో ఇది కొంచెం క్వాంటిటీలో మనం ఇందులో వేస్తాం కాబట్టి సో ఇంటెస్టైనల్ మూమెంట్ పెరిగి మలం సాఫీగా శరీరం నుంచి వెళ్ళిపోయే క్వాలిటీ ఇందులో ఉందండి. అట్ ద సేమ్ టైం వైటమిన్ సి ఈజ్ గుడ్ ఫర్ స్కిన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే లవణం. నెక్స్ట్ లవణ రసం తీసుకుంటే, సో ఉప్పు లేని ఫుడ్ మనం ఎలాగ ఇష్టపడమో అలాగే దీనికి టేస్ట్ని ఇవ్వడంతో పాటు మినరల్స్ని కూడా ఇస్తుంది, శరీరానికి కావాల్సిన మినరల్స్ని ఇస్తుంది. ఫుడ్తో టేస్ట్, మినరల్స్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తుంది బాడీలో. సో మనం మెయిన్ ఇప్పుడు విరేచనాలు అట్లా అయినప్పుడు మనం చూస్తాం కదా, కొంచెం షుగర్తో పాటు ఒక చిటికెడు ఉప్పు కూడా కలిపి మనం మినరల్స్ అండ్ ఫ్లూయిడ్ లాస్ అయినప్పుడు, విరోచనాలు, నీళ్ళ విరోచనాలతో ఈ సమ్మర్లో ఎక్కువ మంది సఫర్ అయినప్పుడు ఇది ఒక మనం మెయిన్ ఒక ద్రావణం లాగా చేసి ఇస్తాం, ఓఆర్ఎస్ అంటాం కదా, దాంట్లో కూడా ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఈ పచ్చడిలో కూడా ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. కట్టు రసం సంబంధించి మనం తీసుకుంటే మిరియాలు మనం వాడుతున్నాం. మిరియాలు ఈజ్ ఆర్ నేటివ్ కారం, అంటే మనకి సంబంధించిన మన సంస్కృతిలో భాగమైన కారం తీసుకోవాలంటే మిరియాలు తీసుకోవాలి. అలా గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, మనం ఎండు మిరపకాయలు కారము, పచ్చి కారం వాడతాం కదా, పచ్చిమిరపకాయలు, అవి యాక్చువల్గా మన సంస్కృతిలో భాగమే కాదు, మనం ఇంపోర్ట్ చేసుకున్నవి. సో మన పెద్దవాళ్ళతో మాట్లాడితే, మా గురువు వీళ్ళందరితో మాట్లాడితే, సో అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్నవి. మన శరీరానికి ఏది మంచిదంటే మన చుట్టూ ఏవి పండుతాయో అవే మంచిది. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఏం జరుగుతాయో అదే మనకి హితకరం, అంటే శరీరానికి ఏ విధమైన ఇబ్బంది కలిగించదు. మనం ఇంపోర్టెడ్ అని అక్కడివి ఇక్కడివి తెప్పించుకొని తింటాం, కానీ అది ఆరోగ్యపరంగా అసలే మంచిది కాదు. వాటికి కాస్ట్లీ అని అవి చాలా మంచివి, మంచి క్వాలిటీ ఉంటాయి అనుకుంటాం, కానీ అది కాదు. మన చుట్టూ ఉన్నవే మనకి మంచిది. అది రూపాయి పెట్టి రేగుపండు కొనుక్కున్నా, రూపాయి పెట్టి ఉసిరికాయ కొనుక్కున్నా అదే మనకు మంచిది. సో అలాగే మనం కారంని మనం వంటల్లో వేసుకోవాలనుకుంటే మిర్చికి బదులు దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలా మంచిది. కట్టురసం మెయిన్గా మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం లివర్ స్టిమ్యులెంట్, అంటే ఇది వెళ్ళి లివర్ని స్టిమ్యులేట్ చేయడం మూలాన అక్కడ మన జీర్ణ సంబంధ రసాలు ఏవైతే ఎంజైమ్స్ ఉంటాయో అవి ప్రాపర్గా రిలీజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇది ఏమైనా ఇంటెస్టైనల్ వామ్స్ ఇలాంటివి ఉన్నా కూడా దీనికి యాంటీడోట్గా పనిచేస్తుంది. అలాగే ఈ కట్టురసం ఏంటి, శరీరంలో ఎక్సెసివ్గా ఉన్న కఫాన్ని, అంటే ఈ ముందు సీజన్లో చలికాలంలో మన శరీరంలో ఎక్కువగా పేరుకుపోయిన కఫాన్ని తెమడ అంటాం మనం మామూలు లాంగ్వేజ్లో, ఆ కఫాన్ని దీని గుణంతో దాన్ని డైల్యూట్ అయ్యేలాగా చేసి ఈజీ ఫామ్లోకి వచ్చేలాగా చేసి శరీరం నుంచి తీసేస్తుంది, శోషింపజేస్తుంది. అంటే ఎక్కువ ఏదైనా ఇట్లా లిక్విడ్ ఫామ్లో ఏవైతే ఉంటాయో వాటిని, ఎక్సెస్ ఉన్న వాటిని రిమూవ్ చేస్తుంది శరీరం నుంచి. సో మిరియాల గుణం ఇది. నెక్స్ట్ వచ్చే గుణం తిక్త కషాయ. రెండు వగరు, తిక్త కషాయ గుణాలు వగరు, చేదు, ఈ రెండు రసాలు ఈ వేపపూతలో ఉంటాయండి. ఇది బెస్ట్ కార్బోనేటివ్, యాంటీ ఫంగల్ లాంటి, ఇంకా వేప గురించి మీకు అన్నీ తెలుసు, వేపకున్న గుణాలన్నీ వేపపూతలో కూడా ఉంటాయి. సో వేపపూత ఈ సీజన్లోని వసంత ఋతువులో స్టార్టింగ్లో వస్తుందండి. వేపపూతకు ఉన్న చాలా గుణాలు ఉన్నాయి. యాంటీ కార్బోనేటివ్, అంటే ఏదైనా వామ్స్ అలాంటివి ఏమైనా పురుగులు, చిన్న చిన్న నులి పురుగులు, వాటిని తీసేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్,
సో యాంటీవైరల్, ఇవన్నీ గుణాలు ఇందులో ఉన్నాయి. సో ఈ వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కడెక్కడ ఏమున్నా కూడా, జ్వరాల్లో వీటన్నిటిలో కూడా దీన్ని మనం యూజ్ చేస్తాం. సో ఇన్ని మెడిసినల్ క్వాంటిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చే సీజన్ వర్షాకాలంలో మనం కొత్త నీళ్ళతో వచ్చే రోగాలు ఏవైతే ఉంటాయో, డయేరియాస్ కానీ, లేకపోతే స్కిన్ సంబంధించిన ఇష్యూస్ కానీ, లేదా డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన కానీ, అవన్నీ కూడా శరీరాన్ని మనం ఈ సీజన్లో తినడం మూలాన ప్రొటెక్షన్, లైక్ ఇమ్యూనిటీ అంటాం కదా మనం. సో శరీరాన్ని దానికి సంసిద్ధంగా చేస్తుంది. సో ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయి మనకి, జలుబు, దగ్గు, రిపీటెడ్గా మాటికి చిన్న చేంజ్ ఉన్నా కూడా జలుబు, దగ్గులు రావటం, స్కిన్ అలర్జీ రావటం, సో ఇలాంటివన్నిటి నుంచి కూడా ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓవరాల్గా శరీరంలో ఉన్న ఆ రోగ నిరోధక శక్తిని పెంపొందించి స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో ఇది వేపపూతకున్న గుణాలు. అందుకనే మా గురువు గారు చెప్పారు, దీనికి ఒక సైంటిఫిక్ ఇంపార్టెన్స్ ఉంది. వేదాల్లో చెప్పబడింది, చైత్ర మాసంలో మనం వేపపూత తినడం. ఎందుకు తినాలి? సో ఇప్పుడు ఇందాక చెప్పిన మెడిసినల్ క్వాలిటీస్ అన్ని ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే మీరు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, ఇక్కడ చెస్ట్ నుంచి పైన ఉన్న భాగాల్లో వచ్చే ఇబ్బందులన్నిటికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం డైజెస్టివ్ సిస్టంలో కూడా. సో ఇంత క్వాంటిటీ, ఒక్క స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ అంత, ఇన్ని పువ్వులు రోజు పొద్దున్నే వీలైతే కచ్చపచ్చ దంచుకొని దాన్ని, ఆ ముద్దని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో తాగితే ఈ ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ మనకు సమసిపోతాయి. శరీరం ఇంకా ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది. సో ఈ 6 ఇంగ్రీడియంట్స్ మనం చేసి ఉగాది పచ్చడి తయారు చేసాం. ఉగాది పచ్చడికి ఇంతకుముందు చెప్పిన ఇవన్నిటితో పాటు గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట, శరీరంలో పేరుకుపోయిన అనవసరం మలినాలన్నిటినీ కూడా తీసేస్తుంది. ఎలా తీసేస్తుంది? రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది. ఈ గుణాలన్నీ కూడా, వీటిలో వచ్చే గుణాలన్నీ కూడా బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేసి మనకు శరీరంలో ఉన్న రుగ్మతలు వాటన్నిటిని కూడా తీసేస్తుంది అనమాట. సో ఇది ఉగాది పచ్చడి అన్నీ కలిపి మేము ప్రిపేర్ చేసాము. ఇది మనం ఉగాది పచ్చడి అనగానే ఒక్కొక్కరు కొన్ని వీటి టేస్ట్ కోసం ఇంకేవేవో యాడ్ చేస్తారు, గార్నిష్ చేస్తారు, గసాలు, పప్పులు, అలాంటివన్నీ ఏం చేయకూడదు. అట్ ద సేమ్ టైం అవాయిడ్ చేయండి చిల్లీ పౌడర్. వీటిని ఈ చెప్పిన ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే మీకు ఆరోగ్యకరంగా ఉంటుంది. క్వాంటిటీ కూడా చెప్పాలి. ఇది ఖచ్చితంగా క్వాంటిటీ ఎంత తాగాలో కూడా శాస్త్రంలో కరెక్ట్గా చెప్పారు. 20 to 30 ml తీసుకోవాలి. అంత ఎంఎల్లోనే, అంటే 3 టేబుల్ స్పూన్స్, 2 to 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఇంత తాగితేనే మీకు కావాల్సిన మెడిసినల్ క్వాలిటీస్, ఆరోగ్యపరమైన ఏవైతే మీరు లాభాలు పొందాలనుకుంటున్నారో ఈ క్వాంటిటీలోనే తాగండి. అట్ ద సేమ్ టైం చైత్రమాసం మొత్తము ఈ వేపపూత, మనకి అటు దారిలో సమృద్ధిగా వేప చెట్లు ఉన్నాయి, పువ్వులు దొరుకుతాయి. సో ఈ చైత్రమాసం అంతా కూడా ఈ వేపపూత తిని ఇంకా నెక్స్ట్ సీజన్కి కూడా మీ శరీరాన్ని మీరు సిద్ధం చేసుకుని మీ జీవితాన్ని హెల్తీగా చేసుకుంటారని ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.